ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ చూద్దామండి. ముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్ కింద ఏ రకంగా డివైడ్ చేసుకోవాలో చెప్పుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ మనం అందులో 3 టైప్స్ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ఏ రకంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయాలి. మీకు మొన్న చెప్పినప్పుడే చెప్పానండి, ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయలేము. దానికోసం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చాలి. అయితే ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మనం మార్చడానికి 2 రకాలైనటువంటి పద్ధతులు మనం వాడతామండి. అంటే 2 రకాలైనటువంటి ఎందుకంటే మీకు అందరికీ చెప్పామండి, f(x)/g(x) అనేటటువంటిది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలి అంటే ఏమని చెప్పుకున్నామండి మనం, డిగ్రీ ఆఫ్ f(x) ఈజ్ ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g(x) కింద ఉండాలండి. డిగ్రీ ఆఫ్ f(x) ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g(x). అంటే ఈ డినామినేటర్ కన్నా కూడా న్యూమరేటర్ లో ఎక్కువ కానీ లేదంటే సమానంగా కానీ ఉండాలి. ఇలా ఈ రాగా మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఇంప్రాపర్ అని చెప్పుకున్నాం అండి. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఒకవేళ 2 డిగ్రీ ఈక్వల్ అయినట్లయితే, డిగ్రీ ఆఫ్ f(x) డిగ్రీ ఆఫ్ g(x) ఈక్వల్ గా ఉన్నప్పుడైతే, ఇలా జరిగినప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పేటటువంటి పద్ధతి ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకవేళ గ్రేటర్ దాన్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనేది ఇవి చెప్పుకుందామండి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని పార్షియల్ ఫ్రాక్షన్ కిందగా మార్చడానికి ముందుగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అవి 2 అంటే f(x) యొక్క డిగ్రీ g(x) డిగ్రీ ఎంత ఉందో చూసుకోవడం. అవి 2 ఈక్వల్ గా ఉంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో వెళ్ళాలి. కాదు f(x) డిగ్రీ ఎక్కువగా ఉండేటటువంటి కేసు, అప్పుడు కూడా ఇంప్రాపరే, ఇది కూడా ఇంప్రాపరే. అయితే ఆ సందర్భంలో ఎలా చేయాలి, ఈ సందర్భంలో ఎలా చేయాలి అనేది మనం చెప్పుకున్నాం. ఒకవేళ ఈక్వల్ గా ఉన్నట్లయితే ఏ రకంగా సాల్వ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది అక్కడ, x³ - x - a x - b x - c అని ఉందండి. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. ప్రాబ్లం మాత్రం ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి, పైన x³ సింగిల్ టర్మ్ ఉన్నా కూడా దాని యొక్క డిగ్రీ ఎంత అంటే 3 అని చెప్పుకోవచ్చు. కింద x - a x - b x - c 3 ఫ్యాక్టర్స్ అండి. x × x x² x² × x x³ అంటే కింద కూడా ఎంత అండి, డిగ్రీ 3. సో f(x) యొక్క డిగ్రీ g(x) డిగ్రీ ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ అ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ విత్ ఈక్వల్ డిగ్రీస్. అర్థమవుతుందా? ఏమని రాసుకోవచ్చండి, ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ విత్ ఈక్వల్ డిగ్రీస్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఆ మాట రాసుకోవచ్చు లేదా రాసుకోవచ్చు. అయితే మరి దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయడం ఎలాగా అంటే మీకు ఇక్కడ చెప్తున్నానండి, డైరెక్ట్ గా అది ఫాలో అయిపోండి అంతే. x - a × x - b × x - c. అయితే ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో ఇలా ఫ్యాక్టర్స్ ముందు కట్టేసి ఉండాలండి. ఇలా ఫ్యాక్టర్స్ కింద విడిపోయి ఉండాలి. డినామినేటర్ లో ఉండేటటువంటి భాగం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఫ్యాక్టర్స్ కింద డివైడ్ అయి ఉండాలన్నమాట. ఒకవేళ డివైడ్ అయి లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ కింద రాసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ లోకి వెళ్ళాలి ఉంటుంది. అయితే x³ సంథింగ్ అని ఉన్నప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాసుకోవాలంటే 1+. ఈ 1 ఎలా వస్తుందంటే ఇక్కడ ఏదైతే హైయెస్ట్ టర్మ్ ఉన్నదో న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను వాటి యొక్క రేషియో అండి. వాటి యొక్క అంటే హైయెస్ట్ డిగ్రీ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో. క్లారిటీగా ఉందండి, కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో అంటే x³ యొక్క కోఎఫిషియెంట్ 1, కింద x³ యొక్క కోఎఫిషియెంట్ కూడా 1 అవుతుందండి. ఇక్కడ మళ్ళీ దానికి ఎటువంటి కోఎఫిషియెంట్లు లేవు కాబట్టి ఇక్కడ 1x³ అవుతుంది కాబట్టి 1/1 ఈజ్ నథింగ్ బట్ 1. సో 1+ అని రాసుకుని ఇంతకు ముందు పద్ధతిలోనే మనం ఫస్ట్ నేర్చుకున్నటువంటి పద్ధతిలోనే వీటికి పార్షియల్ ఫ్రాక్షన్ రాసేద్దాం. a/x - a ప్లస్ b/x - b ప్లస్ c/x - c అని రాసేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు ఇదేమవుతుంది, x³ x - a × x - b × x - c ఈజ్ ఈక్వల్ టు, అదే ఎల్సిఎం అవుతుంది, x - a × x - b × x - c ఎల్సిఎం అయితే మరి ఇక్కడ 1 అంటే బయలో కూడా ఏమి లేదండి, 1 ఉన్నది. కాబట్టి ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇక్కడ 1 దగ్గర వస్తాయండి. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే x - a × x - b × x - c ప్లస్ a × x - b × x - c ప్లస్ b ఆల్రెడీ x - b ఉంది కాబట్టి రిమైనింగ్ 2 x - a × x - c ప్లస్ c × c ఉంది కాబట్టి ఏబీలు వస్తాయండి.
ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఈ పైలో ఉన్న రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి ప్లస్ a into x minus b into x minus c plus b into x minus a into x minus c plus c into x minus a into x minus b అని వచ్చిందండి. ఇప్పుడు దీని నుంచి మనం a b c వాల్యూ సాల్వ్ చేసి తెచ్చుకోవాలండి. ఏ వాల్యూ కావాలంటే x is equal to a సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అర్థమవుతుంది. x is equal to a సబ్స్టిట్యూట్ చేస్తే if a x is equal to a ఏమవుతుంది, a క్యూబ్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుంది, ఏ మైనస్ ఏ 0 అండి. అర్థమవుతుందా మీకు? మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూషన్ కూడా చేయక్కర్లేదు. మీకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం కాబట్టి ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేయగానే ఏ మైనస్ ఏ ఏమవుతుందమ్మా, ఏ మైనస్ ఏ. అప్పుడు ఇది ఏమైపోయినట్టు 0 అయిపోయింది. ఇది 0 అయిపోయింది కాబట్టి 0 ఇంటూ ఇక్కడ ఎలా ఉన్నప్పుడు కూడా ఇది అంత ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఫస్ట్ టర్మ్ 0 ప్లస్ ఇక్కడ మళ్ళీ ఏ అయితే ఇక్కడ ఏ లేదు, అలా ఎక్స్ మైనస్ ఏ అనే పదం ఇక్కడ లేదు. సో అది 0 అయ్యేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి అవుతుందండి. ప్లస్ ఇది 0 ఇది 0. ఏం చేత ఎక్స్ మైనస్ ఏ అనే టర్మ్ ఉంది. ఎక్స్ మైనస్ ఏ అంటే ఏ మైనస్ ఏ 0. సో ఇదంతా కూడా 0. సో మనకి ఇక్కడ మొత్తం మీద ఏమని తెలుసుకున్నాము అంటే ఇక్కడ ఏ క్యూబ్ వచ్చింది కాబట్టి ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు a into a minus b into a minus c. Nothing but a is equal to a cube by a minus b into a minus c అని a వాల్యూ వచ్చింది. అలాగే if a is x is equal to b, ఏం చేద్దాం, if x is equal to b అర్థం. ఇప్పుడు x is equal to b అయితే సారీ ఇప్పుడు ఏమవుతుంది, పక్కన b క్యూబ్. ఇక్కడ x is equal to నువ్వు ఏం వేసినా కూడా ఏమైపోతాయి, ఇవి 0 అయిపోతాయి. ఎందుకంటే b మైనస్ b 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0 అయిపోతాయి. కానీ ఇక్కడ కూడా ఎప్పుడు ఏమవుతుంది, ఇది ఏ దగ్గర కూడా 0 అవుతుంది, అదేవిధంగా సి దగ్గర 0 అవుతుంది, కానీ బి దగ్గర మాత్రం అవ్వదు. కాబట్టి 0 ప్లస్ బి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి ప్లస్ 0 అంటే బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు b into b minus a into b minus c అంటే క్యాపిటల్ B is equal to b cube by b minus a into b minus c అని క్యాపిటల్ B వాల్యూ వచ్చిందండి. ఇంకా నీకు క్యాపిటల్ C వాల్యూ కావాలి అంటే ఫైనల్ గా ఇంకా అదే ఏదో x is equal to c సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, 0 అయిపోతుంది, కానీ అది 0 అవ్వదు. సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసేసుకోగలుగుతాం. అంటే సి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ప్లస్ 0 ఏబి. సి దగ్గర ఏ మైనస్ సి సారీ సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి అవుతుందండి. అది ఇటువైపు వచ్చేస్తే దేర్ఫోర్ సి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు సి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి. సి ఇస్ ఈక్వల్ టు సి క్యూబ్ బై ఆ క్యాపిటల్ సి వేరు, ఈ సి వేరు అనమాట. మనం ఫైండ్ అవుట్ చేసుకునే సి వేరు, స్మాల్ సి వేరు. సి క్యూబ్ బై సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్. మొత్తం మీద ఏ బి సి వాల్యూలు వచ్చేసినాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే therefore x cube by x minus a by x minus b into x minus c అంటే మనకి ఏమవుతుందమ్మా అంటే a అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్లస్, ఇది మర్చిపోకూడదండి, 1 ప్లస్ a means a cube by a minus b into a minus c by x minus a. ఓకేనా, x minus a ప్లస్ తర్వాత రెండోది ఏంటంటే b అంటే కూడా b క్యూబ్ బై b minus a into b minus c by x minus b plus c cube by c minus a into c minus b by x minus c అవుతుందండి. ఇది ఆన్సర్. మీరు తర్వాత ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ అని చెప్పి a క్యూబ్ బై ఈ రెండు కూడా కింద తీసేసుకోవచ్చు. అంటే కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ a క్యూబ్ బై a మైనస్ b అంటే a మైనస్ b ఇంటూ a మైనస్ c ఇంటూ x మైనస్ a ప్లస్ b క్యూబ్ బై b మైనస్ a ఇంటూ b
b minus c into x minus b plus c cube by ఇది కిందకి వచ్చేస్తే c minus a into c minus b into x minus c. అంటే ఏం జరిగిందండి ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి డినామినేటర్ లో ఉన్నటువంటి కిందకి కూడా కిందకి వచ్చేస్తే ఈ రకంగా రాసుకోవచ్చు. అది ఒక బై కింద వాళ్ళు రాయలేకపోతున్నాం. ఓకేనా, అర్థమైంది అందరికీ? ఈ రకంగా అది ఇంపార్టెంట్ లెక్కను ప్లస్ వెరీ ఈజీ ప్రాబ్లం అని ఖచ్చితంగా చేయగలిగినటువంటి ప్రాబ్లం. తర్వాత లెక్క చూద్దాం ఒకసారి. తర్వాత లెక్క ఏంటంటే ఏముందండి అక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇది కూడా మీకు ఎలా ఉందమ్మా క్లియర్గాను? ఇట్ ఈస్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ విత్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో క్లియర్గా మనం ఏమని చెప్పి రాసుకోవాలి దీన్ని? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, దీని యొక్క కోఎఫిషియంట్ కూడా 1. కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు? 1 by 1 is nothing but 1 plus a by x minus 1 plus b by x minus 2 అని రాసుకోవచ్చు అనమాట. వెరీ ఈజీ ప్రాబ్లం అండి ఇది కూడా. x square by x minus 1 into x minus 2 is equal to x minus 1 into x minus 2. రెండు ఫ్యాక్టర్స్ అనుకుంటే మళ్ళీ ఇక్కడ 1 దగ్గర ఏమవుతుంది? x minus 1 x minus 2 రెండు వచ్చేస్తాయి. ప్లస్ a into x minus 2 plus b into x minus 1. రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే x square is equal to x minus 1 into x minus 2 plus a into x minus 2 plus b into x minus 1 అనే వచ్చింది. ఒకవేళ x is equal to 1 అయి ఉన్నట్లయితే 1 స్క్వేర్ ఎంత అవుతుందమ్మా? 1. దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus 1. ఇందాక a minus a ఎలా అయితే 0 అయిందో అలాగే 1 minus 1 అని పడుతుందా మీకు? 1 minus 1 ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఇది 0 అవుతాయి, ఆటోమేటిక్ ఈ టర్మ్ అంతా కూడా ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ప్లస్ a ఇంటూ 1 minus 2 ఇది అవ్వదు. ప్లస్ b ఇంటూ 1 minus 1 ఏమైపోతుంది? 0 అయిపోతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 అంటే -1 మైనస్ a. ఇది a ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? -1. అది తీసుకొస్తే మైనస్ అవుతుంది. అదేవిధంగా ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే రాసుకోండి 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 2 minus 2 0. కాబట్టి ఇది 0, ఇది 0, అది ఒకటే ఉంటుందండి. 0 ప్లస్ 0 ప్లస్ b ఇంటూ 2 minus 1. 2 minus 1 ఇస్ నథింగ్ బట్ 1 అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఆన్సర్ ఏమైనట్టు? x square by x minus 1 into x minus 2 is equal to 1 plus a అంటే 1 by x minus 1 plus b అంటే 4 by x minus 2. దట్స్ ఆల్. అర్థమవుతుంది కదా? ఈ రకంగా మనం ఏం చేసుకోవచ్చు? ఈ లెక్కను కూడా ఇలాగ ప్రాపర్గా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని ఖచ్చితంగా మనం రేషనల్ ఫ్రాక్షన్స్ చేయాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటమ్మా? ఒకవేళ వాటి యొక్క డిగ్రీ ఈక్వల్గా ఉందా గ్రేటర్ దాన్ ఉందా చెక్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉంటే ఒక కాన్స్టెంట్ని యాడ్ చేసి సింప్లిఫై చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రం. ఇంకొక లెక్క చెప్పుకున్నాం, ఒక లెక్క మీరు ఎదురుగానే ఖచ్చితంగా. తర్వాత ఏముంది? ఎక్స్ క్యూబ్ బై 2x minus 1 ఇంటూ x plus 2 ఇంటూ x minus 3 అని ఉంది. ఇది లెక్క. సో ఇలా ఉన్నప్పుడు మనకి పైన x క్యూబ్ థర్డ్ డిగ్రీ కింద 2x ఇంటూ x 2x స్క్వేర్ 2x స్క్వేర్ ఇంటూ x 2x క్యూబ్ ఏమవుతుందండి? ఈ రెండు మల్టిప్లై దానికి మళ్ళీ దీంతో 2x స్క్వేర్ ఇంటూ x ఎంత వచ్చింది మనకి? 2x క్యూబ్ హైయెస్ట్ అవుతుందండి ఈ డినామినేటర్లో. సో అంటే ఈ దీని యొక్క డిగ్రీ కూడా ఎంత? 3. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యొక్క డిగ్రీ ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షనే. అప్పుడు మళ్ళీ ఏం చెప్పాను మీకు? దాని యొక్క కోఎఫిషియంట్ చూడాలి. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అంతా ఇక్కడ 2 ఉంది. 2 ఉంది కాబట్టి ఈ లెక్కను సింప్లిఫై చేయాలంటే ఏమైనా వేయాలి? 1 వేయకూడదు. దీనికి మళ్ళీ 1/2 వేయాలండి. 2 ఉంది కాబట్టి 5లో
1/2 ప్లస్ a బై మళ్ళీ మామూలే ఫ్యాక్టర్స్ అన్ని 2x మైనస్ 1 b బై x ప్లస్ 2 ప్లస్ c బై x మైనస్ 3 అని రాసుకోవచ్చు. అదవుతుంది అంటే x క్యూబ్ బై 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2x మైనస్ 1 x ప్లస్ 2 అండ్ x మైనస్ 3 అనేటటువంటి ఫ్యాక్టర్స్తో రాసుకుంటే ఇక్కడ 2 ఉందండి. సో ఇక్కడ 2 ఎక్స్ట్రా అవుతుంది మనకి అందుకంటే ఏం కాదు. అప్పుడు ఏమవుతుంది 2x మైనస్ 1 x ప్లస్ 2 x మైనస్ 3 అనేటటువంటి ఫస్ట్ టర్మ్ వస్తాయండి. ఈ 2x మైనస్ 1 తీసేస్తే మిగతా అన్ని కూడా ఏ దగ్గర మల్టిపుల్ కింద రాసుకోవాలి అంటే 2a x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3. అదేవిధంగా b దగ్గరికి వచ్చేటప్పుడు x ప్లస్ 2 ఉంది కాబట్టి మిగతా రాసుకోవాలండి అంటే 2 ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3 అని రాసుకోవాలి. అర్థమవుతుందా? అది c దగ్గర x మైనస్ 3 అంటే సారీ 2b రాయాలి 2c ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 అని రాసుకోవాలి. ఇప్పుడు డినామినేటర్లో ఉంది రెండు కూడా ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతే x క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 2a ఇంటూ x ప్లస్ 2 x మైనస్ 3 ప్లస్ 2b ఇంటూ 2x మైనస్ 1 x మైనస్ 3 ప్లస్ 2c ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 అని రాసుకోవచ్చండి. సో ఇప్పుడు ఏం చేద్దాం x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే కొంచెం జీరోలు అయిపోతాయి కదండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 3 జీరో. ఇది జీరో అయింది కాబట్టి ఇదంతా కూడా జీరో కనబడుతున్నాం అందుకని 3 మైనస్ 3 జీరో అయితే ఆటోమేటిక్ ఇది ఏమైపోతుంది జీరో అయిపోతుంది. ఇది జీరో ప్లస్ 2a ఇంటూ సారీ ఇది కూడా రాయగలదు ఇక్కడ ఎక్కడెక్కడైతే x మైనస్ 3 ఉన్నాదో ఆ x మైనస్ 3 కనబడిన ప్రతి చోట కూడా ఏమైపోతాయి జీరోలు అయిపోతాయి. ఒకటో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ కూడా జీరో అయిపోతే 2c ఇంటూ 2 3s are 3 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 3s are 6 మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ 2 అండి 3 స్క్వేర్ అంటే 9 ఇజ్ ఈక్వల్ టు 2c ఇంటూ 6 మైనస్ 1 ఇంటూ 5 3 ప్లస్ 2 5 ఇదే క్యాన్సిల్ అవ్వాలి 25 అంటే 50 అవుతుందండి. అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 50c c ఈజ్ ఈక్వల్ టు 9/50 వచ్చిందండి. అంతే కదా మరి 6 మైనస్ 1 3 ప్లస్ 2 5 వచ్చింది. అదే నేను ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 తీసుకున్నాను అనుకోండి. అలాగే x ప్లస్ 2 ఉంది కాబట్టి మైనస్ 2 తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ మైనస్ 2 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఈ పక్కన మళ్ళీ మైనస్ 2 అయితే ఇది జీరో అయిపోయింది. మైనస్ 2 ప్లస్ 2 జీరో కాబట్టి ఇదంతా జీరో. సో ఇది జీరో ఇది జీరో మధ్యలో b ఉంటుందండి. ఈసారి 0 ప్లస్ 2b మైనస్ 2 ఇంటూ 2 అంటే మైనస్ 4 అవుతుందండి. మైనస్ 4 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 అర్థమవుతుందా? మైనస్ 4 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ప్లస్ 0 అప్పుడు ఏమవుతుంది మైనస్ 2 హోల్ క్యూబ్ అండి. ఇక్కడ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే మైనస్ 2 2s are 4 4 2s are 8 is equal to 2b into minus 5 minus 5 ఇది 5 ఇది 5 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే మైనస్ 8 is equal to 5 5s are 25 25 అంటే 50 b అయిందండి. ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి b is equal to minus 8/50 అండి. అంటే ఇది 4 టైమ్స్ ఇది 25 టైమ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4/25 అని b వాల్యూ వచ్చిందండి. ఇంకా నీకు ఏం కావాలమ్మా ఏ వాల్యూ కావాలి. మరి ఏ వాల్యూ కావాలంటే ఏం చేద్దాం ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ని కంపేర్ చేసుకున్నాం. అదొకటే బాగుంటుంది. దానివల్ల మాత్రమే మనం సింపుల్గా కట్టుకోవచ్చు. లేదంటే మళ్ళీ వేరే ఇబ్బంది అయిపోతుంది. అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రాసుకున్నా కూడా మనకి ఈజీగానే వచ్చేద్దండి. ఎలాగైనా చేసుకోవచ్చు. కంపేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ లేదంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తెలియకపోవచ్చు కంపేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ అంటే ఇటువైపు పక్కన ఎల్హెచ్ఎస్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ మనకి లేదండి.
సింపుల్ అండి. దీనికన్నా కూడా మనకి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే మీకు ఇక్కడ కంపేర్ చేయాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వలేకుండా చెప్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 అంటే 1/2 ఇంటూ 2 1 మైనస్ 1 ఏమైపోతుంది 0 అయిపోతుంది. అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి మీకు అర్థం అవుతుంది. 2x మైనస్ 1 ఉందండి, ఆ పదాన్ని మనం ఇక్కడ 2 ఇంటూ 1/2 మైనస్ 1 2 పోతే ఏం మిగిలింది 1 మిగిలింది. 1 మైనస్ 1 అంటే ఎంత 0. సో 2x మైనస్ 1 దీని కారణంగా ఏమైపోతుంది 0 అయిపోతుంది. అంటే 2x మైనస్ 1 ఎక్కడ కనపడితే అక్కడ ఖచ్చితంగా ఏమైపోతే టర్మ్ అంతా 0 అయిపోతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకున్నాం కాబట్టి అప్పుడు x క్యూబ్ వాల్యూ ఏమవుతుంది 1/2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మళ్ళీ 0, తర్వాత ఈ రెండు కూడా 0 అయిపోతున్నాయి. 2a ఒకటే ఉంటుందండి, ప్లస్ 2a ఇంటూ 1/2 ప్లస్ 2 ఇంటూ 1/2 మైనస్ 3 ప్లస్ 0 ప్లస్ 0. సో 1/2 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ రాస్తాను చూసుకోండి. వన్ బై టూ హోల్ క్యూబ్ అంటే 1/8 అండి. దట్ ఈస్ ఈక్వల్ టు 2a ఇంటూ ఇక్కడ 2 LCM అయితే 1 ప్లస్ 4, ఇక్కడ 2 LCM అయితే 1 మైనస్ 6. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. 1/8 ఇస్ ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ 4 అంటే 5, 1 మైనస్ 6 అంటే మైనస్ 5/2 అండి. సో ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే అప్పుడు a ఇస్ ఈక్వల్ టు 1/4 ఇస్ ఈక్వల్ టు మైనస్ 25a అవుతుందండి. a ఇస్ ఈక్వల్ టు ఇటువైపు బయటకు తీసుకొచ్చేస్తే 1/4 ఇంటూ మైనస్ 25 అర్థమవుతుందా? అంటే అర్థమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/100. 4 ఇంటూ 25 మైనస్ 1/100. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ మూడు వచ్చేసినాయి కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ బై 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు అర్థమవుతుందా మీకు ఇస్ ఈక్వల్ టు ఏ బై అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 ప్లస్ ఏ అంటే మైనస్ 1/100 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుందండి, ఇక్కడ మైనస్ అంటే మైనస్ అవుతుంది. 1/100 అంటే బైలో ఉంది కాబట్టి బైలో వేసేద్దాం డైరెక్ట్ అవ్వలేదు. 100 ఇంటూ 2x మైనస్ 1 ప్లస్ b బై b అంటే ఎంత మైనస్ 4 అంటే మైనస్ 7 4/25 ఇంటూ 2x ప్లస్ 2 ప్లస్ c బై c అంటే ఎంతమ్మా 9/50 సో ప్లస్ 9/50 ఇంటూ x మైనస్ 3 9/50 ఇంటూ x మైనస్ 3 మీకు అర్థమైందిగా ఇక్కడ ఈ ఆన్సర్ అన్నమాట. ఈ మొత్తం మరి కలిపి ఆన్సర్ కింద చూస్ చేసుకోండి. దీని తర్వాత ఏబిసి వాల్యూలు ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం జరిగిందండి. ఈ రకంగా ఇప్పుడు ఈ ప్రాబ్లం మనకి ఆన్సర్ వచ్చేసిందండి. దీనికి కూడా ఇలా ఈ 3 లెక్కలు కూడా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే అవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఏం ఈక్వల్గా ఉన్నాయి అంటే ఆ యొక్క న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏదైతే ఉన్నాయో న్యూమరేటర్ మరియు డినామినేటర్ యొక్క x² డిగ్రీస్ ఈక్వల్గా ఉంటే ఈ పద్ధతిలో మనం చేసుకుంటామండి. అదే రకంగా అక్కడ చివరి ఉన్నటువంటి లెక్కను కూడా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. అంటే x³ బై 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, అది ఫస్ట్ దానికి a బై 2x మైనస్ 1 ప్లస్ b బై x మైనస్ 1 ప్లస్ c బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ అని వేసుకోవాలండి. ముందుగా ఒక కోఎఫిషియంట్ వేసుకోవాలి, కాన్స్టెంట్ వాల్యూ 1/2 ప్లస్ అని, అదొకటి మర్చిపోకండి. అలా రాసుకుని ఆ లెక్క చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షనే, కాకపోతే ఇక్కడ చూడండి x⁴ బై ఫస్ట్ లెక్క x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 అని ఇచ్చాడండి. క్లియర్గా మనకి చూడగానే అర్థమవుతుంది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని. అది కూడా న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఖచ్చితంగా ఎక్కువగా ఉన్నదండి. ఇక్కడ x² అనే ఉంది, ఇక్కడ x⁴ ఉంది. సో న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే దాన్ని మనం డివైడ్ చేయాలండి. అంటే ఈ రేషియోని మనం ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేసి ఆ తర్వాత ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మనం రాసుకోవాలండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ తెలుసు కదండి మీ అందరికీ, అలా రాసుకోవాలండి.
అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేటటువంటిది ఒక ఫంక్షన్ అనుకోండి. అప్పుడు ఇన్ని జీ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేస్తామండి. ఏమని జీ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేసుకుంటే మనకి ఇప్పుడు దీని నుంచి ఒక రిమైండర్ వస్తుందండి. రిమైండర్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటుంది. దీని కోషెంట్ వస్తుందండి క్యూ ఆఫ్ ఎక్స్. ఇలా ఈ పక్కన ఉండేదాన్ని క్యూ ఆఫ్ ఎక్స్ కింద చూసుకుంటే ఇది కోషెంట్ అంటాం. ఇలా చివరికి మిగిలిపోయేదాన్ని మిగిలిపోయేది అంటే మనం చివరి దాకా చేయగలదండి. దీనికంటే ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏదైతే డినామినేటర్ యొక్క డిగ్రీ ఉందో దానికంటే తక్కువగా ఉండే విధంగా తీసుకుంటే సరిపోతుంది. తక్కువగా ఉండే విధంగా అలాగే ఆర్ ఆఫ్ ఎక్స్ ని మనం చూస్ చేసుకుంటే అప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ చెప్పండి జీ ఆఫ్ ఎక్స్ తో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని మనం డివైడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని జీ ఆఫ్ ఎక్స్ తో డివైడ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి. సారీ, ఇప్పుడు ఏదైతే జీ ఆఫ్ ఎక్స్ తో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని డివైడ్ చేసినప్పుడు మనకి ఎలా రావాలని చెప్తున్నానంటే కోషెంట్ వచ్చేదాకా మనం చూసుకోవాలంటే అదేవిధంగా రేడియో ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఎక్స్ కంటే తక్కువగా ఉండేలాగా మనం చూసుకోవాలండి. ఇలాగ ఆర్ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ మనకు తెలిసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేటటువంటి రేషియోని మనం ఏ విధంగా రాయొచ్చా అంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఈ కోషెంట్ ఏదైతే ఉందో ఆ కోషెంట్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కింద రాసుకుంటామండి. మళ్ళీ బైలో మాత్రం అంటే డినామినేటర్ మాత్రం జీ ఆఫ్ ఎక్స్ మామూలే, ఈ న్యూమరేటర్ మార్పు చెందుతుందని మనకి. ఎందుకంటే న్యూమరేటర్ ఎక్కువ బట్టే కదా మనం ఇంప్రాపర్ అన్నాం. దాన్ని ప్రాపర్ కింద మార్చడానికి ఈ పద్ధతి చేస్తాం అన్నమాట. అయితే ముందు ఏం తెలుసుకోవాలి? క్యూ ఆఫ్ ఎక్స్ తెలుసుకోవాలి. ఈ కోషెంట్ ఎంత అనేది, ఈ కోషెంట్ ఎంత అనేది ఎలా తెలుస్తుంది? డివైడ్ చేస్తే తెలుస్తుంది. సో జీ ఆఫ్ ఎక్స్ తో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని డివైడ్ చేసి దాని నుంచి కోషెంట్ ఫైండ్ అవుట్ చేసుకుని రిమైండర్ ఫైండ్ అవుట్ చేసుకుని రిమైండర్ బై జీ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది పద్ధతి. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ని క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే కోషెంట్ అనమాట. అది చూద్దాం, లెక్క చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది డివైడ్ చేయాలి అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని ఉందండి. దీన్ని ఒక ఈక్వేషన్ కింద తయారు చేసుకోవాలండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ 2 మైనస్ 2x. ఈసారి మైనస్ 1తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేసేసానండి, ఎక్స్ టర్మ్లే కాబట్టి. ఇప్పుడు డివైడ్ చేస్తాను ఏమని? దీంతోను ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2తో ఎక్స్ పవర్ 4ని డివైడ్ చేయాలండి. డివైడ్ చేస్తే ఇప్పుడు డివైడ్ చేయడం ఎలాగా? చాలా సింపుల్ థింగ్ అండి. ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ అంటే ఎక్కువ ఉంటే పర్లేదండి, ఒకటే ఉంది కాబట్టి ఒకటే. ఎక్కువ ఉన్నా సరే ఎప్పుడు కూడా ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నా మనకు అనవసరం. ఫస్ట్ టర్మ్ హైయెస్ట్ టర్మ్ చూసుకోండి. ఎక్స్ పవర్ 4 ఉందండి. ఇక్కడ ఉండేటటువంటి ఫస్ట్ టర్మ్ ఎక్స్ పవర్ 4 రావాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలో చూడాలండి. దేంతో మల్టిప్లై చేయాలి? ఇంకొక ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ 4 కింద కనపడదు. సో కోషెంట్ లో అది ఏం వేసుకోవాలన్నమాట? ఎక్స్ స్క్వేర్ వేసుకోవాలి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ 3x మల్టిప్లై చేయాలి, మైనస్ 3x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ అవుతుంది అనమాట. ప్లస్ 2x స్క్వేర్. ఇప్పుడు ఒక దాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేసేయాలి, మైనస్ ప్లస్ మైనస్. అప్పుడు ఏమవుతుంది? రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ అవుతుంది. ఏమైందమ్మా? 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్స్ క్యూబ్ అవ్వాలి అంటే ఎక్స్ స్క్వేర్ అలా ఏమవ్వాలి? ఎక్స్ తో మల్టిప్లై చేయాలి. సరిపోద్దా? మరి 3x క్యూబ్ ఉంది, 3 కూడా ఉండాలి కాబట్టి 3x తో మల్టిప్లై చేస్తే 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x క్యూబ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? 3x క్యూబ్ ప్లస్ మైనస్ 3 6 are 9 x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 2 are 6x అవుతుందండి. అప్పుడు మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు పోతాయి. 9 2 అండి, రెండు సైన్స్ వేరేగా ఉన్నాయి. ప్లస్ అది మైనస్ కాబట్టి తీసేస్తే 9 మైనస్ 2 7x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6x. ఇప్పుడు ఈక్వల్ గా ఉంది, ఇంకా తగ్గాలి కదా మనకి. సో ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్లస్ 7 తో మల్టిప్లై చేయాలి. 7 తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? 7x స్క్వేర్ మైనస్ 21x అంతే కదా ప్లస్ 14. 7 తో మల్టిప్లై చేస్తే 7x స్క్వేర్ మైనస్ 21x మైనస్ ప్లస్ 14 అండి. మళ్ళీ మైనస్ ప్లస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి, క్యాన్సిల్ అయిపోయింది. 21 మైనస్ 6, 6 లో 21 లోంచి 6 సబ్ట్రాక్ట్ చేయాలి. 21 మైనస్ 6 అంటే ఎంత అవుతుంది?
15 అవుతుందండి. 15x మైనస్ 14 అనేది ఆర్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఇదేమో ఆర్ ఆఫ్ ఎక్స్, ఇదేమో క్యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దాని ప్రకారం నేను ఇందాక మీకు చెప్పిన దాని ప్రకారం అయితే ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నథింగ్ బట్ ఇదే జీ ఆఫ్ ఎక్స్ అండి. రెండు వేరు వేరు కాదు కదా, మీకు అర్థమవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవాలంటే కోషెంట్ ప్లస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంతమ్మా? 15x మైనస్ 14 బై యాక్చువల్గా మీరు ఇది రాసుకున్నా పర్లేదు, ఇది రాసుకున్నా పర్లేదు, ఎలా ఎనీథింగ్ ఎలాగైనా రాసుకోండి. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని నేను రాసుకున్నానండి. లేదు నువ్వు ఇది రాసుకున్నా ఒకటే, ఏది ఇదైనా అదైనా రెండు కూడా మనం ఏమని చెప్పొచ్చు ఈక్వల్. కాబట్టి ఏది రాసుకున్నా అక్కడ డినామినేటర్లో అది రాసు. అయితే రాసుకున్నాం పర్లేదండి. ఇప్పుడు దీనికి దీని పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయాలండి. దేనికి చేయాలి అంటే ఇది ఏదైతే ప్రాపర్ ఫ్రాక్షన్ కనబడుతుందో దీని కూడా లేదండి, ఇది ఒక ఫ్రాక్షన్. ఇది ఏదైతే కనబడుతుందో దాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయాలి. కాబట్టి టేక్ 15x మైనస్ 14 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 is equal to a by x minus 1 plus b by x minus 2 అని రాసేసుకున్నాను. కాబట్టి 15x minus 14 by x minus 1 into x minus 2 that is equal to x minus 1 into x minus 2 అనేది మనకి LCM అవుతుంది. అప్పుడు a into x minus 2 plus b into x minus 1 అని రాసుకోవచ్చండి. మల్టిప్లికేషన్ లో x minus 3 పక్కకే x minus 1 అని పక్కకు రెండు క్యాన్సిల్ అయిపోతే 15x minus 14 is equal to a into x minus 2 plus b into x minus 1 అని వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు x is equal to 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 15 minus 14 is equal to a into 1 minus 2. ఇది ఏమైపోయింది? 1 minus 1 0 రాయక్కర్లేదు, అంతా రాసుకోండి. 0 1 that is equal to 1 minus 2 అంటే minus 1 into a. అంటే a అంటే ఎంత వచ్చినట్టు మనకి ఎందుకని minus 1 వచ్చింది. అదేవిధంగా if x is equal to 2 వేసుకున్నాం అనుకోండి, x is equal to 2 అప్పుడు ఏమవుతుంది? 15 into 2 minus 14 is equal to ఇది 2 minus 2 0 అవుతుంది ప్లస్ b into 2 minus 1 అండి 1 అవుతుంది. 30 minus 14 is equal to 2 minus 1 అంటే 1b అండి. 30 minus 14 అంటే ఎంత అవుతుంది? 16. b వాల్యూ ఎంత వచ్చింది మనకి? 16 వచ్చింది అనమాట. 30 minus 15 2s కదా మరి. సో b వాల్యూ వచ్చేసింది, a వాల్యూ వచ్చేసింది. కాబట్టి 15x minus 14 by x minus 1 into x minus 2 యొక్క విలువ minus 1 by x minus 1 plus 16 by x minus 2 అవుతుంది. యాక్చువల్గా క్వశ్చన్ ఏమవుతుంది అంటే x power 4 by x minus 1 into x minus 2 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే x square minus x square plus 3x plus 7 plus ప్లస్ అంటే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 16 బై ఎక్స్ మైనస్ 2 అని అవుతుందండి. అర్థమైందమ్మా? ఇక్కడంటే ఇది ఈ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ ఏంటయ్యా అంటే ఒక ఇంప్రాపర్ని ప్రాపర్ కింద మార్చుకోవాలి అంటే వాటిని డివైడ్ చేయాలి. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒక 2 సమ్లే ఉన్నాయి మోడల్లో కూడా, ఇబ్బంది లేదు, 2 చేసుకుంటే సరిపోతుందండి. అందులో ఫస్ట్ సమ్ ఇది మల్టిప్లై చేసి ఒక ఈక్వేషన్ తయారు చేశాను. ఆ ఈక్వేషన్తో ఎక్స్ పవర్ 4 డివైడ్ చేశాను. డివైడ్ చేయడం అంటే ఇక్కడ ఏదైతే టర్మ్ కనబడుతుందో అది కనపడేలాగా, అంటే ఫస్ట్ టర్మ్ దేంతో మల్టిప్లై చేస్తే టర్మ్ వస్తుందో దాంతో ఇక్కడ వేయాలన్నమాట. కోషెంట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 అలా వచ్చేలా సబ్ట్రాక్ట్ చేసుకుంటే అవి తగ్గుతూ ఉంటాయి, డిక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ 4లు పోయినాయి, ఇక్కడ క్యూబ్ వచ్చింది, మళ్ళీ క్యూబులు పోయినాయి, స్క్వేర్ వచ్చింది, మళ్ళీ స్క్వేర్లు పోయినాయి, ఎక్స్ వచ్చింది, తగ్గిపోయింది కాబట్టి ఫ్యాక్టర్ ఫార్మ్ రాసేసుకున్నాం అనమాట. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ నట్టు సింపుల్గా అలా రాసుకొని దాన్ని మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్ చేయడం మీకు ఈజీగా అనిపిస్తున్నాను, చేసేస్తే సరిపోతుందండి. లెక్క ఇంపార్టెంట్ అండి ఈ మోడల్లో, చాలా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇంకొక లెక్క చూడండి. తర్వాత లెక్క ఏముందండి? ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అని ఉందండి. ఇది సింపుల్, అలాంటి లెక్క సేమ్ అలాగే
అని చెప్తాను మీరు చేసేసుకుందరు కానీ అంటే x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2తో మల్టిప్లై చేస్తే ప్లస్ 2x సారీ మైనస్ 1తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 అంతే కదా మరి అప్పుడు ఏమైంది ఎక్స్ స్క్వేర్ 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2 అని వచ్చిందండి అర్థమైందా అది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇది g ఆఫ్ ఎక్స్ ఇది f ఆఫ్ ఎక్స్ డివైడ్ చేస్తే x క్యూబ్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ డివైడెడ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇప్పుడు కొట్టింది అక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రాసుకోవాలి సో ఎక్స్ క్యూబ్ డివైడ్ చేయాలి సో ఎక్స్ క్యూబ్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ ఎంతో మల్టిప్లై చేయాలి మనం ఎక్స్తో మల్టిప్లై చేయాలి అంతే కదమ్మా ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాడు బై మైనస్ మైనస్ 1 ప్లస్ చేంజ్ అయింది అప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x వచ్చింది ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బాగానే ఉంది కానీ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎంతో మల్టిప్లై చేయాలి మనం మైనస్ 1తో మల్టిప్లై చేయాలి మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 మళ్ళీ సైన్స్ చేంజ్ అవుతుంది ప్లస్ మైనస్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి కాబట్టి సేమ్ రాసుకోవాలని అంతేగాని ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి ప్లస్ రాసుకోవాలి అలా అనుకోకూడదు చేంజ్ అయితే అప్పుడు రెండు వేరు వేరు సైన్లు వచ్చినాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది ఈ రెండు సేమ్ ఉన్నాయి 2x ప్లస్ 3x ఎంత అవుతుంది x ఎంత అవుతుంది 3x అవుతుంది ఇక్కడ ప్లస్ మైనస్ అయింది కాబట్టి ఇది మైనస్ 2 ఆటోమేటిక్గా అది తగ్గిపోయింది 3x మైనస్ 2 అని సో దీని యొక్క ఈక్వేషన్ ఎలా అవుతుందంటే ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా మారుతుందండి x క్యూబ్ బై x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అనేటటువంటి ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇక్కడ కోషెంట్ ఎంత x మైనస్ 1 అండి x మైనస్ 1 ప్లస్ ఏమని రాసుకోవచ్చు x మైనస్ 1 ప్లస్ r ఆఫ్ x ఎంత వచ్చిందండి రిమైండర్ 3x మైనస్ 2 రిమైండర్ 3x మైనస్ 2 బై g ఆఫ్ x అంటే ఇది మీకు ఇందాక చెప్పాను కదా మీరు ఈక్వేషన్ రాసుకున్నా ఇది రాసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు అని సో ఇలా రాసుకుని ఇప్పుడు ఏం చేయాలి దీని మట్టికి మళ్ళీ విడిగా తీసుకుని పార్షియల్ ఫ్రాక్షన్ డివైడ్ చేసి యాడ్ చేస్తే అయిపోతుంది అనమాట అంటే 3x మైనస్ 2 అంటే టేక్ 3x మైనస్ 2 బై x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 తీసుకుంటారు a బై x మైనస్ 1 ప్లస్ b బై x ప్లస్ 2 ఆల్రెడీ ఇందాక నుంచి ఇంతకుముందు నుంచి చెప్తున్నటువంటి లెక్కలే కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవడం తర్వాత మల్టిప్లై చేసుకోవడం x ఈజ్ ఈక్వల్ టు 1 ఒకసారి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 తీసుకోవాలి ఏబీ వాల్యూ రాసుకుంటారు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి రెండు ఇది ఒకటి 3 ఫ్యాక్టర్స్ కింద విడిపోతుంది అనమాట ఈ రకంగా ఈ లెక్కని కంప్లీట్ చేసుకోండి ఈజీగానే ఉంటుందండి అర్థమైందమ్మా ఇవి ఇంప్రాపర్ని ప్రాపర్ కింద మార్చడానికి ఉండేటటువంటి పద్ధతులు అనమాట ఓకేనా ఇంకొక లెక్క చూద్దాం లాస్ట్గా ఖచ్చితంగా మాత్రం దీన్ని కంప్లీట్ చేయండి దయచేసి ఇలా గీతలు తీసుకోవద్దు మీరు రాసుకున్నప్పుడు ఆ నోట్స్లో ఈ లెక్కను కూడా మీరు కంటిన్యూ చేసేసి చివరిదాకా మీరు చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట సో చివరిగా ఒక లెక్క చూడండి 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 బై x పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 యాక్చువల్గా ఈ లెక్క చూస్తే ఇది ఒక రేషనల్ ఫ్యాక్టరే పైన న్యూమరేటర్ యొక్క డిగ్రీ 3 అండి డినామినేటర్ యొక్క డిగ్రీ 4 అంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారండి ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అండి ఇంప్రాపర్ కాదండి ప్రాపర్ ఫ్రాక్షన్ మనం ఎలాగైతే మనం ముందు చెప్పుకున్నామో ఆ రకంగానే మనం పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయడం అది ఎలాగా చూద్దామండి ఎలాగా చూడడానికి దీన్ని ఫ్యాక్టర్స్ కింద రాయగలిగితేనే మనకి ఇది కుదురుతుంది అనమాట అండి ఫ్యాక్టర్స్ కింద అవుతుందా అంటే మనకి x పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని ఉందండి x పవర్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్ అండి ఇది 1 ఇది 1 అనుకుంటే 1 1 సార్ 1 మళ్ళీ యాడ్ చేసినా కలిపినా కూడా 1 రావాలి ఇప్పుడు ఏమవుతుంది x పవర్ 4 x స్క్వేర్ కామన్ ఇస్తే x స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ 1 అండ్ ప్లస్ 1 ఇది ఒకసారి చూడండి ఇప్పుడు డినామినేటర్ ఏదైతే ఉందో అది x పవర్ 4 అని ఒక ఈక్వేషన్ ఉన్నాను x పవర్ 4 తో దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు 1లే ఉన్నాయి అన్ని 1లే ఉన్నాయి ఫ్యాక్టర్స్ కింద మనం రాయడం కుదరదండి x స్క్వేర్ టర్మ్ లో
అయితే దీన్ని ఏ రకంగా ఫ్యాక్టర్స్ డివైడ్ చేస్తున్నానంటే మనకు అబ్జర్వ్ చేసి చూస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఒకటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఒకటి. చూడండి ఈ రెండు ఫ్యాక్టర్స్ కింద తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సరిపోతుంది అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే క్లియర్ గా ఈ ఫంక్షన్ వచ్చేస్తుంది అనమాట. జీ ఆఫ్ ఎక్స్ ఏదో వచ్చేస్తుందండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఇందులో వచ్చేటటువంటి ఎక్స్ క్యూబుల్ కానివ్వండి ఎక్స్ స్క్వేర్ మిగతా కానివ్వండి క్యాన్సిల్ అయిపోయి మాకు ఇలాగే మిగులుతుంది అనమాట. అర్థమవుతుందా? సో మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. అప్పుడు ఎలా మిగిలితే రెండు ఫ్యాక్టర్స్ వచ్చినాయి, దీన్ని మళ్ళీ మనం ఫ్యాక్టర్స్ కింద కూడా డివైడ్ చేయలేము చెప్పుకున్నాం కదా ఇప్పుడు. కాబట్టి డైరెక్ట్ గా లెక్క ఏమవుతుందంటే 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుందండి ఇది. సో కాబట్టి దీన్ని మనం ఫ్యాక్టర్స్ కింద ఎలా రాద్దాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఎలా రాద్దాం అలాగండి. ax ప్లస్ b పై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ d పై వేరు వేరండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఎల్సిఎం పాయింట్ అవుట్ చేస్తే 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 పై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఏమవుతుందమ్మా ఇది ఫ్యాక్టర్ కాబట్టి పైలోని ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై అవుతుంది ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 వస్తున్నాయి. ఈ డినామినేటర్ లో ఉండే రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎలా మిగిలిందంటే 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని వచ్చిందండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే కంపేర్ చేసుకోవాలి కోఎఫిషియంట్స్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. కంపేర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్ హైయెస్ట్ ఎక్స్ క్యూబ్ అవుతుందండి. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇటువైపు అంతా ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ క్యూబ్ కి 3 అండి. ఇటువైపు ఏఎక్స్ ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే వస్తుంది ఎక్స్ క్యూబ్. ఏఎక్స్ ఇంటూ ఏ ఎక్స్ క్యూబ్ అవుతుంది ఏ. అదేవిధంగా సిఎక్స్ ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేసినా అవుతుందండి. కాబట్టి ప్లస్ సి ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందండి. ఇది 1 అనుకోండి. కంపేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంతే ఇక్కడ -2 అండి. ఇక్కడ ఏఎక్స్ ఏఎక్స్ ఎక్స్ తో మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ వస్తుందండి. సో మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వదిలేండి. తర్వాత బీను ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేసినప్పుడు ఒకటి వద్దండి ప్లస్ బి. తర్వాత సిఎక్స్ ని ఎక్స్ తో మల్టిప్లై చేసినప్పుడు ఒక ఎక్స్ స్క్వేర్ వద్దండి ప్లస్ సి. అర్థమవుతుందా? అదేవిధంగా డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి కాకపోతే ఫస్ట్ మాత్రం ఏ మైనస్ ఏ వచ్చిందండి. మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ డి వాల్యూ వచ్చిందండి. ఇదే వాల్యూ -2 అని వచ్చిందండి. దీన్ని 2 అనండి. ఏం జరుగుతుందని తర్వాత చూద్దాం. తర్వాత కంపేర్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ కాన్స్టెంట్స్ అన్నామండి. దొంగ అయిపోయి చూద్దాం. కంపేర్ కాన్స్టెంట్ అంత ఇక్కడ ఇటువైపు 1 అండి. ఆర్ఎల్హెచ్ఎస్ లో ఆర్హెచ్ఎస్కి వచ్చేటోడికి ఈ 3తో ఈ బి ఏదైతే ఉందో ఈ బి కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసినప్పుడే కాన్స్టెంట్ అవుతుంది. నీకు ఎక్కడ రాదు బి ప్లస్ బి. అదేవిధంగా ఇటువైపు మధ్యలో ఇక్కడ ప్లస్ రాయలేదండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్లస్ ఉంటుంది సిఎక్స్ ప్లస్ ఉంది ఇక్కడ. ఇది ఒకటి డి ఇంటూ 1 డి ప్లస్ డి. ఓకే బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి లెక్క ఈజీగా. ఫ్రమ్ 2 and 3 అబ్జర్వ్ చేస్తే చూడండి మైనస్ ఏ ప్లస్ సి ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -2. 2 ఏం చెప్తుంది? కరెక్ట్గా చెప్తుంది మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. కానీ సిని ఇటువైపు పంపాను. కానీ బి ప్లస్ డి అంటే ఎంత అంటారు మీరు? 1 అంటున్నారు ఫ్రమ్ 3 నుంచి. కాబట్టి మైనస్ ఏ ప్లస్ సి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -2. మైనస్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2 -1 ప్లస్ 1 అంటే మైనస్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -3 అండి. అర్థమవుతుందా మీ అందరికీ? సో మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. దీన్ని
4 అనండి 1 2 3 వచ్చింది కాబట్టి 1 and 4 1 4 రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి 1 implies a plus c is equal to 3 a minus c is equal to 3 రెండు కూడా 3 వచ్చినాయండి. దాంట్లో చూడు మైనస్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ రెండు పోతే 2c is equal to 3 minus 3 0 c is equal to 0 c అంటే a plus 0 is equal to 3 a is equal to 3 a c వాల్యూలు వచ్చేసినాయండి. ఇంకా మనకి ఏం కావాలమ్మా bd వాల్యూలు కావాలి ఫ్రమ్ 2 నుంచి అది కూడా b plus d వాల్యూ అర్థం. సో b minus d రావాలంటే ఇంకా b d వాల్యూలు రావాలి అంటే కంపేర్ x కోఎఫిషియంట్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. కంపేర్ x కోఎఫిషియంట్స్ మీకు అర్థమవుతుందని విడివిడిగా చెప్తున్నానండి. x కోఎఫిషియంట్ ఇక్కడ ఏమవుతుంది LHS లో 0. ఇక్కడ ax అనేది కాన్స్టెంట్ మల్టిప్లై చేసినప్పుడు ఒకటి x కోఎఫిషియంట్ అవుతుందండి. ax అంటే a, b అనేది మైనస్ bx అంటే మైనస్ b, bx మల్టిప్లై చేసినప్పుడు అవుతుంది x, cx ఇంటూ 1 ప్లస్ c, d ఇంటూ x ప్లస్ d. అప్పుడు ఏమవుతుందంటే అంతే ఇంకా అదే వాల్యూ వచ్చిందండి. అయితే మనకు ఇప్పుడు ఏమని తెలిసిందంటే మనకి b ప్లస్ d వాల్యూ కావాలి, కానీ ఇక్కడ b మైనస్ d వచ్చింది అంటే d మైనస్ b ఇస్ ఈక్వల్ టు అంటే a ప్లస్ c a bdలు కావాలి కదా మనకేమో. కాబట్టి ఏసీలు అటువైపు పంపేసి బీడీలు ఉంచేసుకుందాం. అంటే మైనస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఉంచాను, ఈ రెండు అబ్జర్వ్ ఉంటే మైనస్ ఏ మైనస్ సి. ఆ రకంగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మైనస్తో మల్టిప్లై చేస్తే బి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఈ రెండు మైనస్లో ప్లస్లు అయిపోయినాయి. ఏ ప్లస్ సి ఎంత తెలుసు నీకు 3 అని తెలుసు. అంటే ఇక్కడ బి మైనస్ డి ఎంత తెలిసింది నీకు 3 అని తెలిసింది. దాని ప్రకారం బి మైనస్ డి 3 అని తెలిసింది, బి ప్లస్ డి ఎంత వచ్చింది 1 అని వచ్చింది. కాబట్టి b plus d is equal to 1, b minus d is equal to 1, b minus d is equal to 3 అని. రెండు కలిపినా సరే తీసేసినా సరే కలిపామనుకోండి, కలిపి ఈ రెండు పోతున్నాయి. b plus b 2b is equal to 4, 2 3 plus 1 4. ఇవి యాడ్ చేస్తానమ్మా ప్లస్. సో b is equal to ఎంత వచ్చింది 2 వచ్చింది. 2 plus d is equal to 1, d is equal to 1 minus 2, that is equal to minus 1. d వాల్యూ ఎంత అమ్మా -1. మొత్తం మీద a b c d వాల్యూ 4 వచ్చేసినాయి కాబట్టి 3x cube minus 2x square plus 1 by x power 4 plus x square plus 1 is equal to ax plus b. a అంటే ఎంత 3 వచ్చిందండి, ప్లస్ b అంటే ఎంత 2 వచ్చిందండి. 3x plus 2 by x square ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. సి అంటే ఎంతమ్మా 0, సి 0 వచ్చింది కాబట్టి డి ఒకటే ఉంటుందండి, అంటే -1 అంటే -1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అని ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా కంపేర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎలాబరేట్గా చెప్పాను, అందుకని కొంచెం పెద్దదిగా ఉంటుంది తప్పించి కష్టం అయితే ఏం కాదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ముందు పేపర్ మీద నోట్ చేసుకోండి, ఆ తర్వాత చూడండి. అర్థం కాని కూడా మళ్ళీ అనుకోవచ్చు, మళ్ళీ చూడండి. అర్థమైందా? అది ఇంపార్టెంట్ పని ఏంటంటే అంతే తప్పించి మీరు మామూలుగా చూస్తే మాత్రం కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. ఈ రకంగా ఈ చాప్టర్ అయిపోయిందండి ఇక్కడతో. ఈ లెక్క కూడా ఇంపార్టెంట్ అంటే 2 times అడిగాడు అని చెప్పి మళ్ళీ పని కట్టుకొని చెప్తున్నాను. మీ లెక్క చేయండి. ఈ లెక్క దీంతో ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయిపోయిందని మీరు ఇందులో చెప్పేటటువంటి లెక్కలన్నీ మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 4 marks మీకు కవర్ అవుతుంది అనమాట. ఈ చాప్టర్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్.